పల్లెల్లో కొత్త పథకాల పండుగ. రేవంత్ పై హరీష్ ఫైర్. కొల్లేరు కష్టాలు తీరుస్తారా? కిస్తీలు కట్టలేదని ఇంటి ముందు వంట. ఏలూరులో గోకాట్ పోటీలు. ఇలాంటి మరిన్ని వార్తలని మన వార్తల్లో చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రేవంత్ సర్కార్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 4 కొత్త సంక్షేమ పథకాలు అందరికీ అమలు చేస్తామని చెప్పి కొందరికే అందిస్తున్నారన్నారు. గణతంత్ర దినోత్సవం సాక్షిగా పథకాలు అమలు చేస్తామని రేవంత్ సర్కార్ మాట తప్పిందన్నారు. అసమర్థ రేవంత్ ప్రభుత్వం పేదల ఉసురు తీస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్న హరీష్ రావు కేసీఆర్ హయాంలో గ్రామ సభలు లేకుండానే సంక్షేమ పథకాలు అందించామన్నారు. కాంగ్రెస్ వస్తే అందరు బీచ్ పారేస్తాం, పెద్ద పెద్ద ఏం పారేస్తాం అన్నాడు రేవంత్ రెడ్డి. మరి కేసీఆర్ ఉండగా 69 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చారు. ఇలా రేవంత్ రెడ్డి ఉపన్యాసంలో ఏమంటుండు, 70 లక్షల మందికి రైతు బంధు ఇస్తా అంటున్నాడు. మరి ఎలా అయిపోతుంది? ఎందుకు బంద్ చేయలే అంటే నువ్వు అబద్ధాలు చెప్పినావు. ఆనాడు రైతులు రెచ్చగొట్టినావు. ఇవాళ ఏమైంది? కృషిలో కనుక అర్థమైంది. 10 ఎకరాల మీద ఇవ్వడంత రూపాయికి పైసా మందం లేదు. ఇదంతా ఉత్తరేది నీకు అర్థమైంది కనుక ఎప్పటిలాగా కేసీఆర్ ఇచ్చినట్టే ఇప్పుడు అందరికి ఇస్తున్నాం. నల్గొండ జిల్లా సూర్యాపేటలో 4 కొత్త పథకాలు ప్రారంభించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రభుత్వ సంక్షేమ పథకాలని ఎవరైనా లబ్ధి పొందితే స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చేయాలని పిలుపునిచ్చారు. అర్హులైన లబ్ధిదారుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంపిక చేయాలని అధికారుల్ని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికలో తమ ప్రభుత్వానికి ఎటువంటి పక్షపాతం లేదన్నారు మంత్రి తుమ్మల. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ మొట్టమొదటి ప్రభుత్వంలో కూడా నాకు ఉండే అవకాశం వచ్చింది. ఆ ప్రభుత్వ పథకాలను కొనసాగించుకుంటూనే ఇంకా మేలైనటువంటి ఈ పథకాలని అర్హులకే ఇచ్చి పేద ప్రజలందరికీ సహకరించి తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు పోవాలనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల యొక్క లక్ష్యం. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ కోసం పోరాడారు, దెబ్బలాడారు, కొట్లాడారు. సుదీర్ఘ రాజకీయాల తర్వాత మనకి తెలంగాణ వచ్చింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 కొత్త పథకాలు ప్రారంభించారు ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలని అమలు చేస్తున్నారని చెప్పారు. ఏళ్ల తరబడి పేదలు నోచుకొని రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసాతో పాటు రైతులకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 దఫాలుగా రైతు భరోసా అందిస్తున్నామన్నారు. అర్హులకు తప్పకుండా ఈ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు పట్నం మహేందర్ రెడ్డి. 4 గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినారు. మరి చెప్పిన విధంగా ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి మరి కోసిగిలో ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ గారు మేమంతా కూడా సుల్తాన్పూర్ గ్రామంలో ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో దాంట్లో భాగంగా ఈరోజు ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా ఎకరాకు 6,000 ఇచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన 4 కొత్త పథకాలు ప్రారంభించారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ వస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల అమలులో మొదటి ప్రాధాన్యత వారికేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు ప్రజలలో ఆందోళన సృష్టిస్తున్నాయని, వాటిని నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఈ సంవత్సరం పేదరికములకు, 2వ సంవత్సరం వాళ్ళ తర్వాత ఉన్నోళ్ళకు, 3వ సంవత్సరం వాళ్ళ తర్వాత ఉన్నోళ్ళకు, 4వ సంవత్సరం వాళ్ళు పూర్తిగా 4 సంవత్సరాల్లో మీ అందరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటామనేటువంటి మాట మీకు నేను మనవి చేస్తున్నాను.
ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా అధికంగా యువత మన దేశంలోనే ఉందని అది కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. యువతకు తగిన నైపుణ్యం, శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో రాణిస్తారని మల్లారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా బోయినపల్లిలోని తన నివాసం దగ్గర ఏర్పాటు చేసిన జెండా ఎగురవేశారు మల్లారెడ్డి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్పారు మల్లారెడ్డి. ప్రపంచంలో అంతా కూడా ఎక్కడ కూడా యువత లేదు. యువత ఉందంటే భారతదేశంలో ఉంది, తెలంగాణలో ఉంది. ప్రపంచం అంతా కూడా చైనా కానీ, జపాన్ కానీ, కొరియా కానీ ఇక్కడ కూడా సీనియర్ సిటిజన్స్ అయిపోయినరు. యువ ఇంజనీర్స్ కానీ, టెక్నాలజీ పీపుల్ కానీ, స్కిల్ పీపుల్ కానీ ఎక్కడ లేరు. మన భారతదేశంలోనే ఉన్నారు, మన తెలంగాణలో ఉన్నారు. మనం ఆ యువతను మంచిగా చేసుకుంటే ప్రపంచంలో యువ ఇంజనీర్ల షార్టేజ్ అంతా కూడా మనం తెలంగాణనే భర్తీ చేయగలుగుతాం. మన తన మంచి యువకులు ఉన్నారు, మంచి స్కిల్ ఉన్నది, మంచి టెక్నాలజీ ఉంది. వాళ్ళకు కొద్దిగా నేర్పిస్తే ప్రపంచంలోనే మనం లీడ్ చేయగలుగుతాము. అందరికి కూడా ధన్యవాదాలు. రిపబ్లిక్ డే సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు. తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ ఇవాళ ఉదయం సంగారెడ్డిలో మృతి చెందారు. ఆయన పార్థివ దేహానికి ఎమ్మెల్యే హరీష్ రావు నివాళులర్పించారు. జర్నలిస్టుగా, పట్టభద్రుల ఎమ్మెల్సీగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా సత్యనారాయణ తనదైన ముద్ర వేశారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో వారి కృషి, బీఆర్ఎస్ పార్టీకి వారు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానన్నారు హరీష్ రావు. మలనసాగర్, రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులు రావడం దుబ్బాక నియోజకవర్గ ప్రజల అదృష్టమన్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఆ ప్రాజెక్టుల వల్లనే అన్ని గ్రామాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందినప్పుడే నిజమైన దేశాభివృద్ధి అన్నారు దుబ్బాక ఎమ్మెల్యే. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గాంధీ చౌక్ దగ్గర 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాని ఎగురవేశారు. ఎంతో కష్టపడి ఈరోజు మనం మల్లన్న సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ ఈరోజు మన సిద్దిపేట జిల్లాలో రావడం కూడా మన అందరూ అదృష్టం. ఇవాళ ప్రాజెక్టులు వచ్చినాయి కాబట్టి అన్ని గ్రామాలకు కూడా మనం సాగునీరు ఇవ్వగలుగుతున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ కౌన్సిల్ వీడ్కోలు సభ రసాభాసగా దారితీసింది. సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. చెన్నూరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు వలస వచ్చిన వారు ఎమ్మెల్యేలుగా గెలిచారు తప్ప స్థానిక ఎమ్మెల్యేలు ఎవరూ లేరన్నారు కాంగ్రెస్ నేత, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజురెడ్డి. ఈ వ్యాఖ్యల్ని వ్యతిరేకించారు బీఆర్ఎస్ నాయకులు. చెన్నూరు మున్సిపాలిటీలో వైకుంఠధామం నిర్మాణ నిధులపై రాజురెడ్డి చేసిన వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. ప్రజా సమస్యలపై లోతైన చర్చ జరగాలంటే అసెంబ్లీ సమావేశాలు ఏడాదిలో కనీసం 75 రోజుల పాటు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ భవనం దగ్గర జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. మన రాజ్యాంగం దేశ పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం, ఓటు హక్కును కల్పించిందన్నారు. ఓటు హక్కు ద్వారా మనకు మనమే ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారాన్ని కూడా రాజ్యాంగం కల్పించిందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి సమానత్వం, ఆత్మగౌరవం, అందరికీ ఓటు హక్కు కల్పించింది. ఆ ఓటు హక్కు ద్వారా మనమే ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారాన్ని రాజ్యాంగం మనకి ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. మనకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను అనుభవించడమే కాదు, మనకు ఇచ్చినటువంటి అవకాశం ఉపయోగించుకొని దేశాన్ని అభివృద్ధి చేసి అభివృద్ధి ఫలితాలను మన వారసులకు అందించవలసిన అవసరం మన అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు సిఎస్ విజయానంద్. అప్పుడే రాజ్యాంగ నిర్మాతల కలలు సాకారం అవుతాయన్నారు. ఏపీ సచివాలయంలో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మువ్వెన్నెల జాతీయ జెండాని ఆయన ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదేనన్నారు. వికసిత్ భారత్ లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు అమలు చేస్తోందన్నారు. ఆయా లక్ష్యాల సాధనకు ప్రభుత్వ యంత్రాంగమంతా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు సిఎస్ విజయానంద్.
ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెంలోని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి క్యాంపు కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి డోలా శ్రీ బాల. అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ప్రజలకు స్వేచ్ఛ, సమాన హక్కులు లభించాయన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పాలనని కొనసాగిస్తున్నామన్నారు మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి. కొల్లేరు ప్రజలు అధైర్యపడవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై న్యాయపరంగా ప్రజల తరపున పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. కొల్లేరు ప్రజల ఐక్యత వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో సమావేశమై సుప్రీంకోర్టులో ఇంప్లీట్ పిటిషన్ వేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చేలా కృషి చేస్తామన్నారు. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తామంతా ఒకే మాట మీద ఉన్నామని, తన తుది శ్వాస వరకు కొల్లేరు కోసం పోరాడుతానన్నారు. పర్యావరణానికి కొల్లేరు ప్రజలు వ్యతిరేకం కాదని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. కొల్లేరు సమస్య గురించి ముందుకు తీసుకుందని కోర్టులో కూడా పోరాడతామని మేము అందరూ చెబుతున్నాం. మీ తరపున కోర్టులో మేము పోరాడతామని మేము అందరూ చెబుతున్నాం. అలాగే ఇది 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి కోర్టులో ప్రయత్నం చేయొచ్చు, ఇంకొకటి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా మాట్లాడి ఈ సమస్యను తీర్చవచ్చు. ఆ రకంగా కూడా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మనం తెలుపుతున్నాం. మేమందరం ఒక మాట ఇస్తాం. మేము ఏది చేసినా మేము కూడా కోర్టు లోపలే పనిచేయాలి. అందరూ గుర్తు చేసుకోండి. మేము ఏది పడితే చేయకూడదు. పైగా మేము అధికారంలో ఉన్నాం. మేము ఏది పడితే అది మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. మా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో దాన్నే చేయాలి. కానీ ఇక్కడ జరుగుతున్న ఫ్యాక్ట్స్ రెండో పక్క వర్షం ఎక్కడ మేమెవరం కొల్లేట్లోకి వచ్చి మేము భూములు తీసుకోలేదు, ఒక ఎకరం చేయట్లేదు. మాకు హక్కు ఉంది మీ తరఫున పోరాడే హక్కు. అందుకని నేను మళ్ళా చెప్తున్నాను, మీతో పాటు ఈ బెడ్ విలేజెస్, బెల్ట్ విలేజెస్లో ఉన్న సొసైటీలో అన్నిటికీ ఒక శాశ్వత పరిష్కారం. ఎంతతో మీకు ధైర్యంగా ఉండండి. అందరూ ఒకే మాట, నేను 6 అందరూ ఒకే మాట. మీరు ఎలా ఉన్నారో మేము ఇక్కడ ఉన్నారో అందరూ ఉన్నాను. నేను 6 కలిశాను. 6 ఒక మాటగా ఉన్నారు. ఎంపీ గారు, మినిస్టర్లు 5. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా అవనికట్ట నియోజకవర్గంలోని గాంధీ క్షేత్రంలో జాతీయ జెండాని ఆవిష్కరించారు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. అంబేద్కర్ రాజ్యాంగం భారతదేశ చరిత్రకు ప్రతిబింబమన్నారు. మన దేశం అత్యుత్తమ ప్రజాస్వామ్య దేశమన్నారు. ఈ సందర్భంగా జాతీయ నాయకుల విగ్రహాలకి నివాళులు అర్పించారు బుద్ధప్రసాద్. కార్యక్రమంలో విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలు అలరించాయి. ఈ రాజ్యాంగంలో అతి సామాన్యుడికి స్థానం కలగాలి. అతి సామాన్యుడు పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ కూర్చునే పరిస్థితి రావాలి. అప్పుడే ప్రజల యొక్క ఆలోచనలు కానివ్వండి, ప్రజల యొక్క సాధక బాధకాలు కానివ్వండి, మనం బయటికి తేవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి మాత్రం మనం చేస్తాము. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వెలిసిన ఖాదీశ్వరుని దర్శించుకున్నారు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కె శ్రీనివాసులు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తికి ఆలయ ఈవో వెండిదండి శ్రీనివాసరెడ్డి, ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు అర్చకులు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని అందుకున్నారు. జిల్లా కలెక్టర్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో అమరావతి నా సంక్షేమ పథకాలు, ఎవరితో చట్టాలు ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఉత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు జిల్లా కలెక్టర్. వేడుకల్లో భాగంగా వివిధ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 8 కంటింజెంట్స్ నిమిషాల్లోనే మీ దగ్గరికి అభయాదళం వస్తుంది. మీకు అభయాన్ని సత్యంతో ధైర్యాన్ని నింపుతూ మరింత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే భాగ్యం ఇంటికి చేరుస్తుంటే ఎంత ఆనందం. కేవలం 24 గంటల్లోనే ఆంధ్ర గట్టిగా వారి యొక్క సేవను అభినందించాం. అలాగే స్వర్ణ గీతలలో కూడా మనం ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఏర్పడతాము. అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక ఫోన్ చేస్తే చాలు నిమిషాలు. జిల్లాలోని గ్రామాలలో అన్ని మౌలిక చేశారు. మరి మనమందరం కూడా సోలార్
ఎలక్ట్రిసిటీని పొందిన కర్మకుంటుంటే చక్కనైతే నా పళ్ళు కరకుంటే కొండంత బలగన్న కూర కాడి విట్లను నమ్ముకుంటే మంచిగా. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి గోకార్ట్ పోటీలు ఉత్సాహభరితంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 9 కళాశాలల నుంచి 11 టీంలు వచ్చాయన్నారు. అందులో 50 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన పోటీల్లో వైజాగ్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ మొదటి స్థానంలో నిలిచింది. భీమవరం ఎస్ఆర్కేఆర్ కాలేజ్ 2వ స్థానంలో నిలిచింది. విజేతలకు 3 లక్షల రూపాయల నగదు బహుమతి దక్కనుంది. కార్టింగ్ అనేది కండక్ట్ చేయడం చాలా గర్వకారణంగా ఉంది. ఇది ఇండియా లెవెల్లో చూస్తే గో కార్టింగ్ క్లబ్లు ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్ అయిన ఢిల్లీ, బాంబే, అలాగే బెంగళూరు, మెడ్రాస్ లో మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ మా కాలేజీలో హోస్టింగ్ ఇచ్చి ఇది కండక్ట్ చేయడం వలన 11 టీమ్స్ మన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చినాయి. సో ఆ 11 టీమ్స్ లోనే 2 టీమ్స్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఒక టీమ్ ఎక్స్క్లూజివ్ ఫర్ గర్ల్స్ అని కూడా ఉంది. సో మెకానికల్ డిపార్ట్మెంట్ లో ఇలా కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో దీని వలన ఉపయోగం ఏంటంటే పిల్లలకి డెఫినెట్ గా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వస్తుంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు కలెక్టర్. వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని నివేదికని ప్రవేశపెట్టారు జిల్లా కలెక్టర్. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని అమలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం అవతరించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. రాష్ట్ర ప్రజలు బంగారు భవిష్యత్తు కొరకు అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశ రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయుచున్నది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో నిర్వహించారు. మావోయిస్ట్ ప్రభావిత గ్రామాల్లో నివసిస్తున్న గిరిజన యువకుల్ని ప్రోత్సహించేందుకు వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. అనంతరం గెలుపొందిన జట్లకు షీల్డ్స్ బహుకరించారు. చింతూరు అడిషనల్ ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆధ్వర్యంలో గ్రామస్తుల కోసం మెడికల్ క్యాంపులు నిర్వహించారు. మెడికల్ క్యాంపులో సుమారుగా 250 మందికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మా పోలీస్ సైడ్ నుంచి అందరితో రిక్వెస్ట్, చుట్టుపక్కల విలేజ్ లో ఇన్ఫార్మ్ చేయండి. ఇన్ఫార్మ్ చేసి ప్రతి వ్యక్తి సమస్య ఉంటే ఇక్కడే రావచ్చు. మెడికల్ కన్సల్టెన్సీ కూడా తీసుకోవచ్చు. ఇవి ఇవాల్టి మన ఊరు మన వార్తలు. చూస్తూనే ఉండండి 10 TV.